ఇంక స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని దేవుని లేఖనం చూస్తున్నాం. నీతి కొరకు మనం నడిచినప్పుడు మనకి శ్రమలు తప్పవు, బాధలు తప్పవు, ఇబ్బందులు తప్పవు. అనేకులు మనల్ని త్రోసివేసిన వారుగా ఉంటారు, నెట్టివేసినట్టు వారుగా ఉంటారు. అయినప్పటికీ కూడా బాధపడవలసిన పని లేదు. ఎందుకంటే నీతిమంతుల బిడ్డలను నిత్యం పోషించగలిగిన దేవుడు ఉన్నాడు. మన నీతికి ఆధారమైన దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నీతిమంతులను ఎన్నడూ భిక్షమెత్తనివ్వడు. కాబట్టి నీతిమంతుల బిడ్డలు ఎన్నడూ భిక్షమెత్తనట్టు చూడలేదు. కాబట్టి ఆకలిగా ఉన్నట్టు కూడా చూడలేదు. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించి సహాయం చేసి నడిపించునుగాక. ప్రైజ్ లార్డ్. దేవుడు దీవించునుగాక.